మనం చూసాం 2024 ఎన్నికల్లో మీ అందరి శ్రమతో మీ అందరి కష్టంతో మనందరి కాలువ శ్రీనివాసులు గారిని 43,000 మెజారిటీతో గెలిపిస్తాం జరిగింది. కొంత పేరు చెప్పే దాంట్లో ఇబ్బంది పడుతున్నా, ఎందుకంటే మొన్న జరిగిన బడ్జెట్ సెషన్లో కుటుంబ సభ్యులందరితో కలిసికట్టుగా భోజనం పెట్టా. మనోడు వచ్చాడు, మనోడు తాత 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 అన్నాడు. నేను అడిగా కాలువని, అన్న మొదటి పదం తాతనే వచ్చిందా అని అడిగా. మావాడికి తాతే వచ్చిందని. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు నా తాతనే అన్న. అందుకే కొంచెం పేరు దగ్గర తడబడ్డా ఈరోజు. అంటే ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో నాయకత్వం మన అందరికీ అందించిన వ్యక్తి మన కాలువ గారు. ఆయన ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించే మనసులో పెట్టుకున్న వ్యక్తి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎల్నీనో ఉంది, ప్రపంచం మొత్తం వర్షపాతం చాలా తక్కువ ఉంది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో కూడా వర్షాలు తక్కువ ఉన్నాయి, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కూడా తక్కువ ఉన్నాయి. దారి పొడుగున కేశవ్ గారు కానీ కాలువన కానీ ఎలా నీళ్ళు తీసుకురావాలి, ప్రజలకు ముందర తాగునీరు ఎలా అందించాలి, దాని తర్వాత సాగునీరు ఎలా అందించాలని అహర్నిశలు నాతో చర్చించారు. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా లింకప్ చేస్తే బాగుంటుంది, మిగిలిన జలాలు ఎలా తీసుకొస్తే బాగుంటుందని అహర్నిశలు నియోజకవర్గం గురించి ఆలోచించే వ్యక్తి మన నాయకుడు కాలువ శ్రీనివాస్ గారు.